హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు విశాల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఉన్నారు. మామూలుగా ఎంబీబీఎస్ అంటేనే కనీసం 40-50 లక్షలతో పేరెంట్స్ ప్రిపేర్ అవ్వాలి అని అందరం అనుకుంటూ ఉంటాం. ఇండియాలో అయితే 25 నుండి 35 వరకు అవుతుంది. అబ్రాడ్లో అయితే ఇక మీకు తెలిసిందే డబుల్ అయిపోతుంది అని. కానీ నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, అబ్రాడ్లో కూడా కనీసం 20-25లో మనం ఎంబీబీఎస్ పట్టా పొందొచ్చు అని. ఆశ్చర్యంగా ఉంది కదా, నాకు కూడా అలాగే ఆశ్చర్యంగా అనిపించింది. సో అసలు ఏ యూనివర్సిటీ అండ్ ఏ కంట్రీ, ఈ విషయాలన్నీ కూడా నాగేంద్ర బాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో నాగేంద్ర బాబు గారు, గత కొన్ని ఎపిసోడ్స్గా మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అని కానివ్వండి, అసలు ఎంబీబీఎస్ ఏ దృష్టితో అప్రోచ్ అవ్వాలని కానివ్వండి. బట్ ఈరోజు చెప్పింది అయితే మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు 20-25 lakhsలో ఎంబీబీఎస్ క్లియర్ చేయడం సాధ్యమా? ఇది చాలా మందికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 20-25 lakhsలో క్లియర్ అవుతుందంటే యూఆర్ కంపేరింగ్ విత్ మేనేజ్మెంట్ కోటా. ఇక్కడ వచ్చేసరికి ఓకే, ఇప్పుడు ఇండియాలో కూడా మీరు గవర్నమెంట్ కాలేజ్ తీసుకోండి, ఫస్ట్ సీట్ నుంచి లాస్ట్ సీట్ దాకా ఒకటే ప్రైస్. 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000. కానీ ప్రైవేట్లో వచ్చేసరికి డివిజన్ ఉంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని. మీరు ఒక మ్యాక్సిమం కేటగిరీతో పోలుస్తున్నప్పుడు అది మీకు చీప్ కనపడుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ కంపేర్ చేస్తాను. ఇండియాలో గవర్నమెంట్ మనకి హార్డ్లీ 10,000-20,000 ఛార్జ్ చేస్తుంది పర్ ఇయర్. రష్యాలో 2,26,000 గవర్నమెంట్ యూనివర్సిటీ. మరి ఇక్కడ 10 times ఎక్స్పెన్సివ్ కదా, దాన్ని ఎందుకు అలా తక్కువగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? రైట్. అంటే మనకి ఇక్కడ మెయిన్ గా ఏంటంటే, ఇక్కడ మనకి నీట్ రాసి అపియర్ అయ్యి క్వాలిఫై అయ్యాక కూడా సీట్లు తక్కువ ఉండటంతో మనకి ఎక్కువ ఆప్షన్స్ అబ్రాడ్ లో చూస్తూ ఉండటం, అండ్ కంపారిజన్స్ లో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో ఏమో మీకు తెలుసు, మీకే ఎక్కువ తెలుసు యాక్చువల్ గా చెప్పాలి అంటే 50 లక్షలు, కోటి వరకు కూడా పెడుతున్నారు. సో అటువంటి టైంలో అబ్రాడ్ లో చేయటం అనేది ఒక మంచి ఆప్షన్ గా పేరెంట్స్ కూడా చూస్ చేసుకుంటున్నారు. సో మరి ఈ 20-25 lakhsలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోగలిగిన యూనివర్సిటీ ఏంటి, అది ఏ కంట్రీలో ఉంది? ఎప్పుడైతే ఇంత లో బడ్జెట్ వినపడుతుందో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్ వచ్చేసరికి కొంచెం వెనకడుగు వేయాల్సి ఉంది. ఎందుకంటే దే మైట్ క్లోజ్ ఎనీ టైం. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఫండింగ్ అది వచ్చేసరికి వాళ్ళ స్తోమతను బట్టి. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, ఒక 2 batches కనుక ఎవ్రీ ఇయర్ ఒక 10 students వచ్చినా వాళ్ళు తట్టుకుంటారు. ఎందుకంటే దట్ ఈస్ ఫండెడ్ బై గవర్నమెంట్. అదే ప్రైవేట్ అయితే మన శాలరీస్ పే చేసుకోవాలి, స్టాఫ్ని మేనేజ్ చేసుకోవాలి. ఒక 10-20 students వస్తే అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి పొజిషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రష్యాలో నేను చెప్పిన యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిన యూనివర్సిటీ. అందుకే మీకు ఇయర్కి 2,26,000 అంతే. నేను రూబుల్స్ లో చెప్పాను. ఈ రోజు రూబుల్ రేట్ కనుక మీరు చూసుకుంటే ఇండియన్ రేటే ఎక్కువ హైలా ఉంది. మీకు 2,10,000, 2,15,000 వస్తుంది అది. సో 2,26,000 ఫీజ్ వరకు. అండ్ హాస్టల్స్ 8,500 per year. కెన్ యూ బిలీవ్ ఇట్? 8,500 per year. అంటే మంత్లీ 800 కంటే తక్కువ. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, అంటే ఇంత తక్కువకి ఇస్తున్నారంటే అది ఎలా ఉంటుందో, అసలు మనం గత వీడియోస్ లో మాట్లాడుకున్న క్లినికల్ ఎక్స్పోజర్ ఉందో లేదో, రష్యన్ లాంగ్వేజ్ లో టీచ్ చేస్తారేమో, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, 2021 తర్వాత ఎప్పుడైతే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఇచ్చారో అక్కడ ఇండియన్ ఎంబసీ రష్యన్ యూనివర్సిటీతో కమ్యూనికేట్ చేసింది, మీరు ఇంగ్లీష్ మీడియంలో పెడితేనే ఇవ్వండి, లేదా లేదు. సో అందుకే ఏంటంటే మీకు ఒక రష్యా నుంచి ఒక యూనివర్సిటీ, రష్యాలో ఏ యూనివర్సిటీ నుంచి కనుక ఒక అడ్మిషన్ లెటర్ వస్తే అది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినట్టు కాదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు. సో గవర్నమెంట్ కెనాట్ లై. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని క్లియర్గా రాస్తారు 6 years. సో ఇది 6 years ప్యూర్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్. ప్లస్ మీరు ఇందాక హాస్పిటల్స్ ఉన్నాయా లేరా అంటున్నారు కదండి. ఈ రీజియన్లో వచ్చేసరికి కెమెరో అనేది ఓబ్లాస్ట్, అక్కడ సిటీ అనమాట. దాదాపు 6 లక్షల మంది ఉంటారు జనాభా. ఈ 6 లక్షల మందికి అక్కడ గవర్నమెంట్ రీజనల్ క్లినిక్ ఉంది, కుజ్బాస్ అంటారు. సో కుజ్బాస్ రీజనల్ హాస్పిటల్ ఎవరైతే అక్కడ మీకు బెడ్స్ కానీ నెంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉంటాయో, దే ఆర్ మేనేజ్డ్ బై కెమెరో స్టేట్ యూనివర్సిటీ. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది టీచింగ్ హాస్పిటల్ అది. ఓకే, సో కెమెరో స్టేట్, ఇప్పుడు మనకు ఒస్మానియా మెడికల్ కాలేజ్, ఒస్మానియా హాస్పిటల్ ఎట్లాగో కెమెరోకి అలాగనమాట. సో వాళ్ళకి ఓన్ హాస్పిటల్స్ ఉండటం వల్ల క్లినికల్ ఎక్స్పోజర్ తక్కువ అనే క్వశ్చన్ లేదు అక్కడ వచ్చేసరికి. ఓకే, సో కెమెరో స్టేట్ యూనివర్సిటీలో పర్ ఇయర్ మనకి 2,26,000 పడుతుంది. అండ్ సంవత్సరానికి 8,500 హాస్టల్ లేదు, ఫుడ్ లేదు, ఓన్లీ హాస్టల్.
మీకు అకామిడేషన్ ఇస్తారు, హీటర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను బెంగళూరులో బిఎస్ఎన్ నర్సింగ్ కోర్స్ ఉంది కదా, బ్యాచిలర్స్ ఇన్ నర్సింగ్ కోర్స్, 3 lakhs అండి ఫీజు పర్ ఇయర్. 4 yearsకి ఎంత వస్తుంది? 12 lakhs. ఇక్కడ 6 years MBBS వచ్చేస్తుంది అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ 20 lakhs అని మనం దాన్ని తక్కువ చూపు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదే 20 lakhsతో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ డెడికేటెడ్ మీరు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసుకోవచ్చు. ఇండియాకి రావాలంటే ఇండియా క్రాక్ చేసుకోవచ్చు, మరి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో స్టూడెంట్ కనుక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడంటే ₹1 కోటి ప్రోగ్రామ్ని 20 lakhsలో ఇమిటేట్ చేస్తాడు. అయితే ఎందుకు కెమెరో స్టేట్ యూనివర్సిటీ ఇంత తక్కువకి, అంటే రష్యాలో ఇంకా వేరే స్టేట్ యూనివర్సిటీస్, మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాటన్నిటికంటే ఇది తక్కువ ఖర్చులో అయిపోవడానికి గల కారణం ఏంటి? తక్కువ ఫీజు ఎందుకు? ఎందుకంటే దీన్ని ఫ్లాగ్షిప్ యూనివర్సిటీ అంటారు. ఓకే. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్, ఈ మన పుటిన్ వాళ్ళందరూ ఉంటారో, ఫెడరల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక స్టేట్ యూనివర్సిటీకి ఫండింగ్ ఇస్తుందో దాన్ని ఫ్లాగ్షిప్ యూనివర్సిటీ అంటారు. ఆ ఫండింగ్ రావటం వల్ల మనకు ఇంత తక్కువ ఖర్చు అనమాట. అదొక మంచిదే. అక్కడ ఉన్న లోకల్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో దాన్ని మన ఇండియన్ సెక్యూరిటీ దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు అక్కడ వచ్చేసరికి. సో ఫెడరల్ గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి మన ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ లేవు మనం చూసుకోవాల్సిన దానికి. అండ్ అది ఓవర్ నైట్ క్లోజ్ యూనివర్సిటీ, దేర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆల్రెడీ 26 years నుంచి ఉన్నాయి అవన్నీ. అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏం లేదు, హ్యాపీగా చదివేసుకోవచ్చు, మీ కళను బ్రతికించు. సో మనం కెమెరో యూనివర్సిటీ గురించి మాట్లాడుకునే ముందు పేరెంట్స్ అందరికీ రష్యా అంటే ఇప్పుడు కొంచెం భయం ఉంది, బికాస్ ఆఫ్ ద వార్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్, బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కాబట్టి. సో మీరు రష్యా మీ దగ్గరికి వచ్చిన పేరెంట్స్ కూడా అమ్మో రష్యానా ఇంకేదైనా కంట్రీ చెప్పండి అని కూడా అడుగుతూ ఉండొచ్చు కదా. సో మీరు ఇప్పుడు చెప్తున్న కెమెరో యూనివర్సిటీకి ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేసి అబ్రాడ్లో ఎంబీబీఎస్కి వెళ్తున్నారు వాళ్ళని పంపించడం సేఫేనా? ఈ కెమెరా అనేది మీకు చూస్తే సెంట్రల్ రష్యాలో ఉంది. అంటే రష్యా నుంచి ఇటువైపు వెళ్తే యూరోప్ అన్నమాట. అదంతా ఇప్పుడు వార్ జరుగుతున్న జోన్. రష్యా నుంచి ఇరువైపులు చూసుకుంటే కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా. సో ఈ కెమెరా అనేది వెరీ క్లోజ్ టు కజకిస్తాన్. అందుకే మీ రూటింగ్ కూడా ఇక్కడ నుంచి అల్మాటీ కానీ, అల్మాటీ నుంచి నోవోసిబిర్స్క్ ఏరియాలో ఉంది, ఈ రూటింగ్ ఉంటుంది. ప్లస్ మీరు వారని అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు అప్డేట్స్ చూసుకుంటే కనుక యుక్రెయిన్కి దాదాపు 28 నాటో దేశాలు కలిసి ఫండింగ్ ఇచ్చాయి, వెపన్స్ ఇచ్చాయి. ఇప్పుడు అక్కడ రిసెషన్ వచ్చింది, రైట్? ఎందుకంటే వాళ్ళు యుక్రెయిన్ ఎకానమీని చూసుకోవాలి, యుక్రెయిన్ వెపన్స్ని చూసుకోవాలి. మొన్న యూకే రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వీఆర్ నాట్ అమెజాన్ అని. జర్మనీకి ప్రధాన ఆయిల్ సప్లయర్ రష్యా. ఇప్పుడు రష్యా ఆయిల్ కట్ చేయటం వల్ల ఇతను సౌదీ దగ్గర కొనుక్కుంటున్నాడు. ఇంతకుముందు రష్యాతో ఎప్పుడైతే మంచి సంబంధాలు ఉన్నాయో రష్యా నుంచి వీళ్ళు కొనుక్కొని అది మళ్ళీ వేరే యూరోపియన్ కంట్రీస్ కూడా అమ్మేవాళ్ళు అనమాట. అంటే ఇతనే థర్డ్ పార్టీ కానీ అలా అమ్ముకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసి ఆ లోకల్ ఎవరైతే ఈ నాటో దేశాలు ఉన్నాయో యూరోప్ కానీ, ఇప్పుడు హంగేరీ, జర్మనీ, టర్కీ అన్నీ వచ్చేసరికి అక్కడ లోకల్ పీపుల్లో వాళ్ళకి రివల్యూషన్ వచ్చేసింది, స్టాప్ ఫండింగ్ యుక్రెయిన్ అంటున్నారు. ఎందుకంటే రష్యా ఈజ్ నాట్ ఎ పప్పెట్, రష్యా ఈజ్ అ మ్యాసివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎనర్జీ. వాళ్ళు ఆ రష్యా మీద కొన్ని దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి. సో వార్ అనేది ఎక్కువసేపు ప్రొలాంగ్ అవ్వదు, మ్యాక్సిమం ట్రెండింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే దాదాపు 14 to 15 months అయింది ఇప్పటిదాకా, నథింగ్ వాళ్ళకి వస్తుంది. దీనివల్ల లాస్ తప్పితే ప్రతి కంట్రీ నష్టపోవడం తప్పితే ఎవరికి ఉపయోగం రాలా. అండ్ ఇప్పుడు అందుకే అందరు సమావేశం పెట్టేసుకొని ఇప్పుడు కొత్తగా రష్యా ఒక 4 ప్రాంతాలు ఆక్రమించుకుంది. మీరు చూసుకుంటే వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ సైజ్ రష్యా. ఇప్పుడు 4 కొత్త ప్రాంతాలు వచ్చాయంటే ఎక్స్పాండ్ అవుతుంది కదా ఇంకా. అదొకటి. ఆర్మీ బేస్లో టాప్ రష్యా వచ్చేసరికి ప్రపంచం ఏదన్నా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందంటే రష్యా నుంచి కూడా వస్తుంది ఒకటి. అండ్ మోర్ దెన్ మొన్న కోవిడ్ టైంలో ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళు మనకు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, సృష్టించుకున్నారు కదా. మన వ్యాక్సిన్ ఎక్కడ జరిగిందండి? ఫార్మా ల్యాబ్స్లో జరిగింది, భారత్ బయోటెక్ లాంటి ఫార్మా ల్యాబ్స్లో జరిగింది. రష్యాలో మెడికల్ యూనివర్సిటీస్లో జరిగినాయి స్పుట్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్. సో వాళ్ళ విద్య వాళ్ళకు ఉపయోగపడింది. మరి మన దగ్గర ఎయిమ్స్, జిప్మార్లో ఎవరు ట్రయల్స్ చేయలేదా? టాప్ కాలేజెస్. మరి ఒక్క పాయింట్ సరిపోదా రష్యా గురించి చెప్పడానికి? కరెక్ట్ అండి, అసలు అలాంటి విషయమే లేదు. మనం సెంట్రల్ రష్యాలో ఉన్నాం అండ్ ఇప్పుడు వార్ అనేది ఎక్కువసేపు నడవదు, అందరికీ అది ఇబ్బందే. ఇట్ విల్ బి డన్. ఎందుకంటే ఈ ప్రశ్న అడగడానికి కారణం చాలా మంది ఎంబీబీఎస్ ఉక్రెయిన్ లో చేసిన స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది అయింది. సో అందువల్ల అడగాల్సి వస్తుంది. అండ్ పేరెంట్స్ ఇక్కడ ఒక కన్సర్న్ ఉంటుంది కాబట్టి. సో కమింగ్ టు దిస్ కెమెరో యూనివర్సిటీ, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఫండింగ్ ఉంది కాబట్టి తక్కువ ఖర్చులో వస్తుంది. అండ్ అలాగే అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అండ్ మనకు అక్కడ స్టడీస్ ఏదైతే ఎంబీబీఎస్ ఇక్కడ మనకి గైడ్ లైన్స్ ఉన్నాయో అక్కడ కూడా అలాగే మనకి ఫాలో అవుతున్నారు. సేమ్ గైడ్ లైన్ మీకు ఆఫర్ లెటర్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు.
చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పాను, అక్కడ ఆఫర్ లెటర్ వచ్చిందంటే ఫలానా పర్సన్ నుంచి రాలేదు, గవర్నమెంట్ నుంచి వచ్చింది. అదొకటి మనకు మెయిన్ నమ్మాల్సింది. రెండొకటి, మీరు క్లియర్గా ఎంబసీకి కూడా ఈమెయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ మాస్కోలో మన ఇండియన్ ఎంబసీ ఉంది కదా, నేను ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను వాళ్ళది. మీరైనా సైట్లో తీసుకోవచ్చు. యూ కెన్ ఎంక్వైర్ విత్ ద ఎంబసీ. మన స్టూడెంట్స్ దాదాపు 20 to 25 స్టూడెంట్స్ చేశారు అట్లాగే. ఎంబసీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీని నమ్ముతున్నాం, అక్కడ లోకల్ గవర్నమెంట్ నమ్ముతున్నాం. సో దే కాంట్ చీట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి క్లినికల్స్ వచ్చేసరికి వాళ్ళకి కుస్బాజ్ రీజియన్ హాస్పిటల్ అని ఉందండి. ఎవ్రీ ఇయర్ 29,000 సర్జరీస్ జరుగుతాయి అక్కడ. 29,000 చుట్టుపక్కల ఏరియాస్కి ఫేమస్ అది. దట్ ఈస్ అఫిలియేటెడ్ టు కెమెరో స్టేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ రెండు టీచింగ్ హాస్పిటల్. అంటే అక్కడే కెమెరోలో ఎవరైతే మీకు క్లినికల్ టీచింగ్ చేస్తారో వాళ్ళే అక్కడ మీకు ప్రాక్టికల్ నేర్పిస్తారు. టీచింగ్ హాస్పిటల్లో ఉండటం వల్ల మన క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడ కూడా కాంప్రమైజింగ్ ఉండదు. ఓకే, క్లినికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంది ఇక్కడ. వండర్ఫుల్ అండి. సో ఇంకొకటి, యాజ్ అ యూజువల్గా పేరెంట్స్కి ఉండే డౌట్లలో ఇంకొకటి ఏంటంటే, రష్యా ఇస్ నాట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కదా, మరి అక్కడ మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారా లాంగ్వేజ్లో కానివ్వండి అక్కడ అని? ఫస్ట్ 3 years మాత్రం వాళ్ళకి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే పేషెంట్తో కమ్యూనికేట్ చేయడానికి, క్లినికల్స్లో కమ్యూనికేట్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర వచ్చారు, ఇప్పుడు ఇండియాలో నేను మెడిసిన్ చదువుతున్నాను, ఇంగ్లీష్ మీడియం చదువుతాను. హాస్పిటల్కి వెళ్ళేసరికి హిస్టరీ నేను ఎలా తీసుకుంటాను, ఇంగ్లీష్లో తీసుకోలేనుగా. ఇప్పుడు చెస్ట్ పెయిన్తో వచ్చారనుకోండి, ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఏం చేస్తే ఎక్కువ వస్తుందండి, మీ ఫ్యామిలీ హిస్టరీ ఇలా ఉందని తెలుగులో అడుగుతాను కదా. అవును, ఫార్మకాలజీ సేమ్. అలా రష్యాలో మీరు పేషెంట్తో కమ్యూనికేట్ చేయడానికే ఇలాంటి హిస్టరీ తీసుకోవడానికి లాంగ్వేజ్ తప్పితే ఫార్మకాలజీ ఎక్కడైనా సేమ్. ఇక్కడ అజిత్రోమైసిన్ అంటే అక్కడ అజిత్రోమైసిన్, ఇక్కడ పారాసెటమాల్ అంటే అది పారాసెటమాల్. ఎందుకంటే ఫార్మకాలజీ లాటిన్ భాష. రైట్. జస్ట్ హిస్టరీ కోసమే తప్పితే మీకు అలా రష్యాలోనే రష్యన్ మీడియం చదువుకోవాల్సిన కర్మ అయితే పట్టలేదు. ఓకే, సో క్లినికల్ ఎక్స్పోజర్లో పేషెంట్తో మాట్లాడటానికి మనకి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. మరి ట్రాన్స్లేటర్స్ కావాలంటే అవైలబిలిటీ ఉంటుందా? ట్రాన్స్లేటర్స్ ఫైనల్లో పెడుతున్నారు, కొన్ని కాలేజెస్ పెడుతున్నాయి, కొన్ని కాలేజ్ తయారు చేసుకుంటున్నాయి. సో బై ద టైం వీళ్ళు వచ్చేసరికి అది కూడా అవైలబిలిటీ ఉంటుంది. నేనైతే ట్రాన్స్లేటర్స్ లేకుండా సజెస్ట్ చేస్తాను. అంతే కదా. ఎందుకంటే చూడండి, మీరు రీసెంట్గా కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీళ్ళందరికీ రష్యన్ వచ్చు. వాళ్ళంతా పేషెంట్స్ మనకి ఢిల్లీకి వస్తున్నారు. ఇక్కడ దాన్ని మెడికల్ టూరిజం అంటారు, హైయర్ ట్రీట్మెంట్స్ కోసం. సో ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందంటే అండి, ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి 40,000 ఇస్తే, ఒక ఎంబీబీఎస్ చేసి రష్యన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి 80,000 ఇస్తున్నారు ట్రాన్స్లేటర్. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్స్కి రష్యన్ రాదు కదా, ఎవరైతే వస్తారో కనుక ఇలా వీళ్ళని పెట్టి కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే మీకు రష్యన్ కనుక హోల్డ్ బాగుండి, రేపు ఇండియాలో మీరు పీజీ చేసిన తర్వాత మీరు ఆ మార్కెట్ని డైవర్ట్ చేయొచ్చు కదా. మనకు అంటే కొంత ట్రాఫిక్ని మీరు ఆంధ్రప్రదేశ్కో, మీరు తెలంగాణకో డైవర్ట్ చేసుకోవచ్చు. మీ వరకు సపరేట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. అలా లాంగ్వేజ్ ఎప్పుడైనా ఒక అడిషనల్ బెనిఫిట్. సో కెమెరో స్టేట్ యూనివర్సిటీకి మీరు కూడా ఫస్ట్ టైమే పంపిస్తున్నారు కాబట్టి, మీరు విశాల్ ఓవర్సీస్ తరఫున ఎవరైతే ఆ యూనివర్సిటీకి కొంచెం మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ బడ్జెట్ ఆల్సో మ్యాటర్స్. మెయిన్ అదే తీసుకుంది, వాళ్ళ కళను బ్రతికించుకోవడానికి. అలా అని కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఒకరున్నారు, సార్ మేము 20 lakhs పెట్టుకోలేము అంటే వాట్ యు పే ఇస్ వాట్ యు గెట్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, 20 lakhs బడ్జెట్ ఉంది, ఎక్కడో తీసుకెళ్ళి పడేద్దాం అన్నట్టు కాకుండా వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. క్వాలిటీ కాంప్రమైజ్ కాకూడదు. 6 years హాస్టల్లో ఉండాలి, బయట ఉండకూడదు, సెక్యూరిటీ ఉండాలి. మరి గవర్నమెంట్ ఫెడరల్ ఫండింగ్ గవర్నమెంట్ తప్పితే ఏమైనా నాకు మంచి చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఈ పొజిషన్ నా బ్రదర్ ఉన్నా కూడా నేనే అందులోనే చేర్పిస్తాను. అదే విశాల్ ఓవర్సీస్ పేరెంట్స్కి ఇచ్చే భరోసా ఏంటి అని నేను అడుగుదాం అనుకున్నాను. ఓకే, భరోసా ఫస్ట్ వచ్చేసరికి అది ఫెడరల్ గవర్నమెంట్ వచ్చేసరికి, అకాడమిక్గా వచ్చేసరికి మేము మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కావాలన్నా మా దగ్గర ఒక టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది, దాదాపు 10 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళ ద్వారా మేము నెక్స్ట్ కోచింగ్ అనేది మీకు అందిస్తాం. ఒక యూఎస్ కావాలంటే యూఎస్ఎంఎల్ అసిస్టెంట్. ఇంట్రెస్టింగ్. సో డెఫినెట్గా బడ్జెట్లో మనకి కావాల్సినట్టు, అంటే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలనే కళతో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కెమెరో యూనివర్సిటీని ఒక్కసారి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆ కెమెరో యూనివర్సిటీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా విశాల్ ఓవర్సీస్ని అప్రోచ్ అవ్వచ్చు. సో డాక్టర్ నాగేంద్ర బాబు గారు చాలా కన్సల్టెన్సీస్ రాగానే కౌన్సిలింగ్ అని ఒకటి పెడుతున్నారు కదండి. అలా విశాల్ ఓవర్సీస్లో అసలు వీళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఏంటి అనేది మీరు అనాలిసిస్ చేయడానికి మీరు డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడతారా? స్టూడెంట్స్తోనే మాట్లాడతా. పేరెంట్స్కి అర్థం కాదు కదా పాపం. అవును, నా ఇప్పటిదాకా నా మ్యాక్సిమం కౌన్సిలింగ్ టైం వాజ్ 4 hours. 4 hours అనేది నేను 4 hoursలో ఏం మాట్లాడితే 4 hours అవుతుందండి. ఇప్పుడు ఎంతసేపు ఫుడ్ మీది కంపెనీ అంటే ½ an hourలో అయిపోతుంది. 4 hours మాట్లాడామంటే ప్రపంచం మొత్తం మాట్లాడినట్టు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా మొత్తం చెప్పి
ఒక అనాలిసిస్ తీసుకొని ఓకే నీకు ఇది ఇంట్రెస్ట్ అంటే ఈ 6 years ఓకే వీ విల్ వర్క్ ఆన్ దట్ విల్ వర్క్ ఆన్ యువర్ గోల్. ఇది మేము ఇచ్చే ఓకే, వండర్ఫుల్ అండి. ఈరోజు ఎంబీబీఎస్ మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టం అనుకుంటున్న సమయంలో అబ్రాడ్లో కూడా మన బడ్జెట్లో చేసుకోవచ్చు అని కెమెరా యూనివర్సిటీ గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్.